జీఎస్టీపై వ్యాపారుల మాయాజాలం, రేట్లు తగ్గినా కస్టమర్లపై తప్పని భారం. రెరా నమోదుని పట్టించుకోని రియల్టర్లు, భారీ పెనాల్టీ విధిస్తామన్న అధికారులు. పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు, చలికాలంతో డేంజర్ అన్న ఐపీఎం. ఫుడ్ డెలివరీ బాయ్స్ పై పోలీసుల నజర్, రూల్స్ బ్రేక్ చేస్తే సంస్థలపై చర్యలకి సిద్ధం. యువతకి అందంపై పెరుగుతున్న శ్రద్ధ, అంతర్జాతీయ ఉత్పత్తులకి ఫుల్ డిమాండ్. దివ్యాంగుల క్రికెట్లో ధోనీ కొట్టిన ఢిల్లీ, తెలంగాణ జట్టుపై 10 వికెట్లతో విజయం. ఇక జీఎస్టీ స్లాబ్స్ రేట్స్ తగ్గినా కస్టమర్స్ కు మాత్రం చేరడం లేదు. కేంద్రం తగ్గించిన పన్నును కొన్ని వ్యాపార సంస్థలు బేస్ ప్రైజ్లో పెంచి అమ్ముతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చిన జీఎస్టీ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు. జీఎస్టీ స్లాబ్స్ రేట్స్ తగ్గించినా వినియోగదారులకు మాత్రం భారం తప్పడం లేదు. సినిమా టికెట్లు, టీవీలు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, గేరు బాక్సులు ఇలా ఎన్నో రకాల వస్తువులపై కేంద్రం పన్నుల్ని తగ్గించింది. ఈ సవరణలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకొచ్చాయి. కానీ తగ్గిన పన్నుల భారం వినియోగదారుడికి మాత్రం అందడం లేదు. సినిమా టికెట్లపై 28% జీఎస్టీని 18% కుదించింది కేంద్రం. 100 రూపాయలలోపు టికెట్పై ఉన్న 18% పన్నును 12% కుదించింది. కానీ టికెట్ ధరలు తగ్గలేదు. తగ్గిన పన్నును బేస్ ప్రైజ్ లో పెంచి అమ్ముతున్నారు థియేటర్ల యజమానులు. దీంతో కేంద్రం జీఎస్టీ తగ్గించినా వినియోగదారుడికి మాత్రం రిలీఫ్ రాలేదు. గతంలో సర్వీస్ ట్యాక్స్ విషయంలోనూ రెస్టారెంట్స్ ఇదే తరహాలో దోపిడీ చేశాయి. కేంద్రం పన్నులు తగ్గించినా పాత వాటినే వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. పన్నులు తగ్గించి తగ్గిన అమౌంట్ ను వస్తువు ధరపై పెంచుతున్నారని గుర్తించారు. వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ పై నోటీసులు ఇచ్చామంటున్నారు జీఎస్టీ అధికారులు. వారి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రతి నెల జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ లో కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ జీఎస్టీ కౌన్సిల్ లో కొన్ని గూడ్స్ మీద లైక్ ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు టికెట్ కొంటున్నాం కదా, ఆ టికెట్ మీద 100 రూపాయల పైన ఉంటే టికెట్ దాన్ని 28% నుంచి 18% తీసుకోవడం జరిగింది. అలానే 100 రూపాయల బిలో టికెట్ కి 12% చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఆ పన్ను తగ్గించినప్పుడు సామాన్య ప్రేక్షకుడికి ఆ టికెట్ ధర ఈ పన్ను రూపంలో తగ్గాలి అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కానీ కొంతమంది ఇమీడియట్ గా బెనిఫిట్ ని పాస్ ఆన్ చేయడం లేదు. అది కూడా మేము గమనిస్తున్నాము. ఎవరైతే ఈ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేయకుండా మ్యానిపులేట్ చేస్తారో వాళ్ళకి ఎగెన్స్ట్ గా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారులకి అందాల్సిన లాభాలను వ్యాపారులు దోచుకోవడం దోపిడీలోకే వస్తుందంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రభుత్వం తగ్గించిన బెనిఫిట్ ను సామాన్యులకి అందేలా చేయడం జీఎస్టీ అధికారుల బాధ్యత అంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకోకపోతే సామాన్యులతో పాటు ప్రభుత్వానికి నష్టం వస్తోందని అంటున్నారు. పాత జీఎస్టీ రాకముందున్న స్లాబ్ కంటే కొన్ని వస్తువులు ఎక్కువ ట్యాక్స్ లోకి వెళ్తే అంతవరకు ఎక్కువ ఉండొచ్చు. కానీ కొన్ని వస్తువుల స్లాబ్ కనుక తగ్గేటట్లయితే కనుక తక్కువ స్లాబ్ లోకి తక్కువ ట్యాక్స్ రేట్ లోకి వెళ్ళేటట్లయితే కనుక ఆ మార్జిన్ ఏదైతే తగ్గిన మార్జిన్ ఉందో అది కన్స్యూమర్ కి పాస్ ఆన్ చేయాలనేది జీఎస్టీ తాలూకు స్ఫూర్తి. ధనిక దేశాలు చాలా వాటిలో జరిగిన జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ దేశాల్లో కూడా ధరలు ఏమాత్రం తగ్గినటువంటి వాస్తవ పరిస్థితి చాలా సందర్భాల్లో కనపడింది. అంటే వ్యాపారస్తుల చేతివాటం ఇక్కడ పనిచేస్తుంది. వ్యాపారస్తులు ఏమాత్రం ధరలు తగ్గించడానికి సిద్ధంగా లేరు. తమకు లభించిన ప్రయోజనాన్ని ట్యాక్స్ తగ్గిన రూపంలో వాళ్ళు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండా ధరలు మాత్రం యథాతథంగా రకరకాల పేర్లతో అట్టిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇది వ్యాపారస్తుల తాలూకు లాభాపేక్ష లేకపోతే దురాశకు సంబంధించిన విషయం. వినియోగదారులు ఏవైనా వస్తువుల్ని కొన్నప్పుడు జీఎస్టీని పరిశీలించాలంటున్నారు అధికారులు. స్లాబ్స్ లో తేడా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రెరాలో నమోదు కాని ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెడుతున్నారు అధికారులు. రెరా అమల్లోకి వచ్చి 6 నెలలైనా ఇంకా సగం ప్రాజెక్టులు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. ఫైన్తో ఎన్ని రోజులు గడువిచ్చినా డెవలపర్లు ముందుకు రాకపోవడంతో భారీ పెనాల్టీ విధించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టంను 2017లో నోటిఫై చేసింది సర్కార్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, టీఎస్ఐఐసి, మున్సిపాలిటీ, పంచాయతీల కిందకు వచ్చే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకోవాలి. రాష్ట్రంలో రెరాని ఆగస్టు 31న ప్రారంభించింది సర్కార్. అయినా ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. 3 సార్లు గడువు పెంచినా బిల్డర్లు ముందుకు రావడం లేదు.
మొదటి రెరాని ఆగస్టు 31న ప్రారంభించిన సర్కార్ నవంబర్ 30లోగా అన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ 3 నెలల గడువులో 1200 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో 50,000 పెనాల్టీతో డిసెంబర్ 7 వరకు ప్రాజెక్టులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ బిల్డర్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. మళ్లీ 2 లక్షల ఫైన్ తో డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. చివరిగా ఈ నెల 31 వరకు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు అధికారులు. బిల్డర్లకు ఇదే చివరి అవకాశం అంటున్నారు అధికారులు. గడువులోగా రిజిస్టర్ చేసుకోకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి రెరాలో నమోదు కాని ప్రాజెక్టులన్నింటినీ సందర్శించి వాటి విలువలో 10% పెనాల్టీ వేస్తామంటున్నారు. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టు ప్రమోటర్లపైన రెరా నిబంధనల ప్రకారం లీగల్ కేసులు పెడతామంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆయా ప్రాజెక్టులను విజిట్ చేస్తామంటున్నారు అధికారులు. వాటికి మాత్రము గడువు ఆల్రెడీ మనము ఫ్రీ వితౌట్ పెనాల్టీ నవంబర్ మంత్ ఎండింగ్ వరకు ఇచ్చాము. తర్వాత ఇప్పుడు ఈ జనవరి 31 వరకు 2 లక్షల పెనాల్టీతో చేసుకోవడానికి వీలుంది. పెనాల్టీ ప్రతి ప్రాజెక్ట్ ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, దానికి 2 లక్షల పెనాల్టీ రిజిస్ట్రేషన్ నార్మల్ ఫీజు ఉంటుంది కదా, దాంతోపాటు 2 లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళు జనవరి మంత్ ఎండింగ్ వరకు. తర్వాత తర్వాత ఇంకా ఈ పెనాల్టీ పెంచే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 5,000 ప్రాజెక్టులు నమోదవుతాయని రెరా అధికారులు అంచనా వేశారు. కనీసం 3,000 ఆస్తులైనా రిజిస్ట్రేషన్ కి వస్తాయని భావించగా ఇప్పటికే 1,719 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అయితే డెవలపర్లు మాత్రం మరో 2 నెలల గడువు కావాలంటున్నారు. రెరాపై బిల్డర్లకు ఇంకా పూర్తి అవగాహన రాలేదని చెప్తున్నారు. ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించకుండా నడుస్తున్న వాటిని సీజ్ చేస్తున్నారు. మరికొన్నింటికి చలాన్లు రాస్తున్నారు. రూల్స్ పాటించకుండా నడిపే బస్సులతో పాటు యాజమాన్యంపైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ప్రైవేట్ బస్సుల డొల్లతనం బయటపడుతోంది. పండగ పూట ఛార్జీలను ఇష్టానుసారంగా వసూలు చేసే ప్రైవేట్ బస్సులు కండిషన్, నిబంధనల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నెల 11 నుంచి ఆర్టీఏ అధికారులు చేసిన స్పెషల్ డ్రైవ్ లో నిబంధనలు పాటించని 95 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్న 8 బస్సుల్ని సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారులు కేసులు బుక్ చేసిన వాటిలో సరైన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోవడం, అదనపు డ్రైవర్ లేకపోవడం, బస్ కెపాసిటీ కంటే ఎక్కువ సీట్లు ఫిట్ చేసుకోవడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం లాంటి అనేక రకాల నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న 8 బస్సులపై 8,60,000 చలాన్ వేసినట్లు అధికారులు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ కింద ఈ నెలాఖరు వరకు తనిఖీలు చేస్తామంటున్నారు. ప్రయాణికుల యొక్క భద్రత దృష్ట్యా మేము ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. 11 జనవరి నుండి 20 జనవరి వరకు మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వాహనాలను మేము చెక్ చేయడం జరిగింది. ట్యాక్స్ లేకుండా, కొన్ని సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, బస్సుల్లో ఎక్స్ట్రా సీట్స్ పెట్టడము, తర్వాత బస్సులో ఇవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ చూసి మేము కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం బుక్ చేసినప్పుడు దాదాపు 95 కేసులు బుక్ చేసాం. దాంట్లో 9,50,000 రూపాయల వరకు మనం వాటి మీద ఫైన్, అపరాధ రుసుము, ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ బస్సులు సేఫ్టీ రూల్స్ పాటించకపోవడంతో గతంలో చాలా ప్రమాదాలతో ప్రాణనష్టం కూడా జరిగింది. అయినా బస్సు యాజమాన్యాల తీరులో మాత్రం మార్పులు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారుల్లో ఈ తీవ్రత అధికంగా ఉన్నట్లు చెప్పారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, తొలి దశలోనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. అత్యవసర చికిత్స కోసం గాంధీలో వెంటిలేటర్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఐపీఎం డైరెక్టర్. దాదాపుగా 7,931 టెస్టులు మనం చేస్తే 1,023 టెస్టులు పాజిటివ్ వచ్చింది. తర్వాత ఈ 2019 జనవరి నుంచి దాదాపుగా మనము 700 టెస్టులు చేస్తే దాంట్లో 100 టెస్టులు పాజిటివ్ వచ్చాయి. అంటే దాదాపుగా ఇది కొంచెం పెరిగే క్రమంలో ఉంది. దీనికి ఏంటంటే కారణము వాతావరణంలో పెను మార్పులు సంభవించడం. ఈ స్వైన్ ఫ్లూ అంటే లక్షణాలు చాలామంది కూడా తెలుసు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా ఈ ఏజ్ కన్నా వస్తుంది, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరికీ వస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, ఒక్కొక్కసారి శరీరంలో దద్దులు, వాంతులు, మోషన్స్,
ఇలాంటి లక్షణాలు 2-3 రోజుల వరకు తగ్గకుంటే స్వైన్ ఫ్లూగా గుర్తించి నియర్ బై హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని సంప్రదించినట్లయితే తప్పకుండా వాళ్ళు అడ్మిట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్ కూడా చేస్తారు. ఈ స్వైన్ ఫ్లూ కన్ఫర్మ్ అయితే దానికి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ వసాల్టామిర్ అనే క్యాప్సూల్స్ అవైలబుల్ ఉన్నది. ఇది 75 mg డైలీ 2 చొప్పున 5 days వేసుకుంటే 100% క్యూర్ అవుతుంది. కాలుష్యం, మారుతున్న జీవన శైలితో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన ట్రీట్మెంట్ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు ముందస్తు వ్యాక్సిన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యంపై చాలా మంది కేర్ తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులు, వస్తున్న కొత్త రోగాలపై అలర్ట్ అవుతున్నారు. కొన్ని రోగాలకు సంబంధించి ముందు జాగ్రత్తగానే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. చాలా జబ్బులకు మందులున్నా టైంకి వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ అందడం లేదు. దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు. క్యాన్సర్, స్వైన్ ఫ్లూ, లివర్, ఎలర్జీ డిసీజెస్, మెదడువాపు లాంటి వ్యాధులకు ముందస్తు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు హెపటైటిస్ బి, స్వైన్ ఫ్లూ, హెచ్పివి వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా ముందుగానే తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాము. సో ఎక్కువ టైం పేషెంట్స్తో కానీ డాక్టర్స్తో కానీ, తర్వాత ఎటువంటప్పుడు ఈ రోగాలు ఏమైనా వస్తాయేమో అనే భయం, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనే భయంతో సో డాక్టర్ సలహా మేరకు హెపటైటిస్ బి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్ ఫీల్డ్లో తిరిగే వాళ్ళకు కూడా చెప్పాను, ఇలాంటి వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల లివర్కు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇలాంటిది తీసుకున్నాం. చిన్నప్పుడు తీసుకున్న పోలియో, ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ తో ఎంతో ఉపయోగం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే భవిష్యత్తులో వచ్చే ఎన్నో వ్యాధులకు ఇవి సరిపోవంటున్నారు. పని చేస్తున్న ప్రదేశం, ఇంటి పరిసరాల్ని బట్టి కూడా రోగాలు మారుతాయి. ఇలాంటి వాటి కోసం ఇప్పుడు ఎన్నో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. పెద్దవాళ్లు ఆప్షన్ గా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. వీటితో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎన్నో ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తాయంటున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్స్ అనేటివి మనకు చిన్నప్పుడే పుట్టినప్పటి నుంచే వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో మనకు నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆల్రెడీ పెట్టింది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత డిపిటీ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్ అట్లా ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవి మాత్రమే. తర్వాత మళ్ళీ తీసుకున్న వ్యాక్సిన్స్ తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కనుక డౌట్ ఉండి ముందే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోకపోవడం ఉంటే కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ చెకప్ లో బిఫోరే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. జాండీస్ రాకుండా, హెపటైటిస్ బి వైరస్ రాకుండా మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది 3 ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ 3 ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ హెపటైటిస్ బి వైరస్ రాకుండా అది ఆగలుతుంది. మెదడువాపు రాకుండా, మెనాంజోకోకల్, శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్, బ్రెయిన్ ఫీవర్స్ రాకుండా జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇతర దేశాలకు వెళ్లే వారికి యెల్లో ఫీవర్ వ్యాక్సిన్స్, ఇలా చాలా వ్యాధులకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ తరహా జబ్బులొస్తే మిగతా వాళ్ళు కూడా ముందస్తు వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. ఈ ఏడాది మన దేశంలో కొన్ని లక్షల మంది చాలా జబ్బులు బారిన పడుతుంటారు. దాంట్లో కొంతమంది ఆ జబ్బుతో పోరాడుతూ చనిపోవడం కూడా జరుగుతుంది. కొన్ని జబ్బుల్ని మనం వ్యాక్సిన్ల ద్వారా మనము నివారించవచ్చు కంప్లీట్గా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే హెపటైటిస్ బి, ఇది లివర్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ అని చేస్తారు ఆడవాళ్ళలో, అది సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి దగ్గర క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ఈ వ్యాక్సిన్లు అనేవి మన రోగ నిరోధక శక్తిని పెంచి దాని ద్వారా మనం ఆ వ్యాధికి బారిన పడకుండా ఆపుతుంది. అలాగే మన ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ లాంటి వాటిని కూడా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. పరిసరాల శుభ్రత పాటించడంతో పాటు వ్యాయామం చేస్తే చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. బాయ్స్ నిబంధనలు పాటించకపోతే ఫుడ్ డెలివరీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు పోలీసులు. సిటీలో ఫుడ్ డెలివరీ సంస్థలు పెరిగిపోతున్నాయి. జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండాతో పాటు మరికొన్ని సంస్థలు ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాయి. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్లకు డెలివరీ బాయ్స్ ద్వారా అందిస్తున్నాయి. సిటీలో ప్రతిరోజు దాదాపు 50,000 మంది పార్ట్ టైం, ఫుల్ టైం గా పనిచేస్తూ 2 వీలర్స్ పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య అక్కడే వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇన్ టైమ్ లో ఫుడ్ డెలివరీ చేయాలనే తొందరలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి.
బాయ్స్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొంతమంది మద్యం తాగి ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు పోలీసుల దృష్టికొచ్చింది. దీంతో ఫుడ్ సప్లై సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వారి సంస్థపైన కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. బాయ్స్ ను ఉద్యోగంలోకి తీసుకునే ముందే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ పరిశీలించాలని కోరుతున్నారు. ఇన్ టైంలో ఫుడ్ డెలివరీ చేయాలనే తొందరలో కొందరు సిగ్నల్ జంప్ చేయటం నిజమే అంటున్నారు ఫుడ్ డెలివరీ బాయ్స్. అలాగే రూల్స్ బ్రేక్ చేయకపోయినా కొందరు ట్రాఫిక్ పోలీసులు కావాలనే చలాన్లు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా చలాన్లకి కట్టాల్సి వస్తోందంటున్నారు. టార్గెట్ చేస్తున్నారంటే మేము కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలి, ఆర్డర్ తగిన టైంలో మేము రీచ్ కావాలి, వాళ్ళకి డెలివరీ చేయాలి. ఆ క్రమంలో మేము వెళ్తుంటే ఒక టైంలో రాంగ్ రూట్ కొట్టచ్చు, అంటే కస్టమర్ ఇటు పక్కన అటు పక్కన అని చెప్పడం, మేము వాళ్ళ తొందరగా చేరుకున్న పరిస్థితిలో మేము రీచ్ కావడానికి వెళ్తున్నాం తప్ప మేము కావాలని ట్రాఫిక్ ప్రాబ్లం చేయడానికి కాదు. వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడం కూడా సరికాదు. మేము రూల్స్ బ్రేక్ చేయడం అని ఏం లేదు సార్. మాకు డెలివరీ 25 మినిట్స్లో డెలివరీ చేయాలి. మేము అయితే యూటర్న్ లేకపోవడం వల్ల మేము రాంగ్ రూట్ రావాల్సి వస్తుంది సార్. అది కూడా మా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు సార్. మళ్ళీ రాంగ్ రూట్ అని 1100, మొన్న నాకు 1100 ఛాలెంజ్ చేశారు సార్. మేము ఒక డెలివరీ చేస్తే 35 రూపీస్ సార్. అందులో మేము ఏం ఇంటికి తీసుకెళ్ళాలి, ఏం పెట్రోల్ తీసుకెళ్ళాలి సార్, ఏం వాళ్ళకి కట్టాలి సార్. ఏమన్నా అంటే మళ్ళీ ఇమీడియట్గా మాది వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోతారు, పిఎస్కి పోయి తీసుకోవాలంటారు. మళ్ళీ 2 రోజులు అందులో ఆగమని చెప్తారు. మేము ఏం చేయాలి సార్ దీని గురించి? అంటే ట్రాఫిక్ అంటే మా మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు వచ్చేసి మాకు ఉపాధి లేక బయట జాబ్స్ లేకనే మేము దీనిలో వచ్చి జాయిన్ అవుతున్నాము. లేదు 600-700 వరకు వస్తే మాకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వస్తే మాకు 1100-1000 రూపీస్ ఫైన్ ఇస్తాను. మాకు వచ్చే 700-800 మేము వాళ్ళకి 1100 ఏం కట్టాలి, ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, మా భార్య పిల్లల్ని ఎలా పోషించాలి, రూమ్ రెంట్ ఎలా కట్టాలి, మేము పోలీసులకు ఏం కట్టాలి సార్. ట్రాఫిక్ రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఎక్కువ చలాన్లుంటే వెహికల్ సీజ్ చేసి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న హాస్యాస్పద వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇమేజ్ దెబ్బతీయడానికి వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ హైదరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలతో తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. వీటిని పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కేఏ పాల్. కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ గారిని కలిసి దాదాపు ఒక 1 అవర్ వారితో నేను నా విషయాలన్నీ చెప్పాను. యూట్యూబ్ వీడియోల్లో ఈ మధ్యనే ఒక సాయి అనే వ్యక్తి, అలాగే ఫస్ట్ పోస్ట్ కొన్ని ఛానల్స్ వారు ఫాల్స్ ప్రోపకండ చేసి యూట్యూబ్లో డబ్బు సంపాదించడం కొరకు, లేదా కొన్ని కుట్ర రాజకీయ నాయకులు నాకున్న మంచి ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడం కొరకు అంజనీ కుమార్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. ఎవరైతే యూట్యూబ్లో ట్రోలింగ్ చేసి ఇల్లీగల్గా ఛానల్లో మీడియా వారు వెరీ ఫ్యూ ఛానల్స్ ఆ అవినీతిని తగిన యాక్షన్ తీసుకుంటానని అష్యూర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. నాగోల్ జైపూరి కాలనీలోని ప్రభుత్వ స్కూల్లో జీఎస్టీ అధికారుల ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్ ను ప్రారంభించారు సికింద్రాబాద్ జోన్ జీఎస్టీ కమిషనర్ రఘురామ్ రెడ్డి. స్వచ్ఛ భారత్లో భాగంగా టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విద్యార్థులు స్వచ్ఛతతో పాటు స్వచ్ఛమైన మనసుతో సమాజంలో మెలగాలని సూచించారు. స్కూల్తో పాటు ఇంటి పరిసరాల్లోనూ శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, టీచర్స్కు జూట్ బ్యాగ్స్ అందించారు. టాయిలెట్ రెనోవేషన్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద మా అసిస్టెంట్ కమిషనర్ ఖుష్బూ రాత్రి గారి ఆధ్వర్యంలో దాదాపు 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మైక్రోన్ ప్రోగ్రామ్ చేశాము. ఇదే విధంగా మిగతా డిపార్ట్మెంట్లు కూడా ముందుకు వచ్చి చేస్తే పిల్లలకి శుభ్రంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. హైదరాబాద్కు చెందిన నిర్మాణ రంగ సంస్థ అయ్యన్న ఇన్ఫ్రాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు లభించింది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం పనిచేసే సంస్థలకు అంతర్జాతీయ పత్రిక ఏషియా 1 బిజినెస్ మ్యాగజైన్, వాటర్ హౌస్ కూపర్ సంస్థలు ప్రతి ఏటా ఈ అవార్డులు ఇస్తాయి. నాణ్యతలో రాజీ లేకుండా, లాభాపేక్ష లేకుండా లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న అయ్యన్న ఇన్ఫ్రా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ బ్రాండ్గా ఎంపికైంది. సింగపూర్లో జరిగిన ఆసియా గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ కార్యక్రమంలో ఈ అవార్డులు అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ పురాలశెట్టి శ్రీధర్ అందుకున్నారు. నాణ్యతతో పాటు అందుబాటు
ధరలే లక్ష్యంగా కొత్త వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టామని కొండాపూర్లో అయ్యన్న ఐటీ పార్క్, గచ్చిబౌలిలో అయ్యన్న టెక్ పార్క్ నిర్మిస్తున్నట్లు ఎండీ శ్రీధర్ తెలిపారు. Provide an overall fulfilling lifestyle. Our managing director, Mr. P. Sridhar, a passionate civil engineer, continued his father's legacy in real estate and made many innovative and successful luxurious residential projects to the client's satisfaction in the heart of Jubilee Hills in Hyderabad, the state of Telangana, India. We are looking forward into our future projects, Ayanna IT Park and Ayanna Tech Park at Kondapur and Gachibowli. Let's hear it from Mr. Suresh Sharda, Managing Director, Flourish, to receive India's fastest growing brands and leaders award 2018. ఫుడ్ లవర్స్ కోసం నోవాటెల్ హోటల్ మరో కొత్త రెస్టారెంట్ను లాంచ్ చేసింది. ఫుడ్ ఎక్స్చేంజ్ను నోవాటెల్ జీఎం మనీష్ దయా ప్రారంభించారు. ప్రపంచ దేశాలకు చెందిన డిషెస్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులతో దేశీయ, విదేశీ ఆహారాన్ని అప్పటికప్పుడు తయారు చేసి అందిస్తామంటున్నారు. Again, a very new concept, a very new way of approach towards the food, the way we are setting up our buffets, the live interaction. Again, focus a lot on local cuisine here as well, trying to get the local flavors, the local touch to the dishes. Again, putting those concepts to our brunch as well. A very extensive brunch with the extended al fresco area where we are doing a lot of live stations. Getting the more interactions with the live counters, we are making small portions, keeping the food as fresh as possible. సిటీలో ఆన్లైన్ హెల్త్ సర్వీసెస్ యాప్ M5ను హైదరాబాద్లో ప్రారంభించారు సీఈఓ ప్రసాద్ కొంపల్లి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే తమ యాప్ ద్వారా మొబైల్ నుంచే స్పెషలిస్టు డాక్టర్స్తో కన్సల్ట్ కావచ్చన్నారు. ప్రస్తుతం 15 హాస్పిటల్స్తో టైఅప్ అయ్యామని 3 ఏళ్లలో 100 హాస్పిటల్స్తో జత కడతామంటున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వర్చువల్ కన్సల్టేషన్ సర్వీసెస్ని వాడుతున్నారు. దే గో ఆన్ ద యాప్లో నుంచి యాక్చువల్లీ డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి యాక్చువల్గా గెట్ ఏ ప్రిస్క్రిప్షన్ అండ్ గెట్ దేర్ హెల్త్ కేర్ నీడ్స్ సాల్వ్డ్. ఫస్ట్ బెంగళూరులో స్టార్ట్ చేసాం, ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. 18 స్పెషాలిటీస్లో మేము యాక్చువల్లీ ఆల్రెడీ డాక్టర్స్ని మోర్ దెన్ 100 డాక్టర్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఫ్రమ్ హైదరాబాద్. ఆల్రెడీ 5,000 to 6,000 people have used M5 to consult with a doctor, get a prescription and get their healthcare needs met. అన్ని ఏరియాస్ని కవరేట్గా అందరూ పేషెంట్స్ని కవరేట్గా చేస్తాం. అది కాకుండా 15 సిటీస్ 20 సిటీస్ దాకా ఇండియాలో మొత్తం ఎక్స్పాండ్ చేస్తాం నెక్స్ట్ 2-3 years. జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో ఢిల్లీ బోని కొట్టింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో ఆతిథ్య తెలంగాణ జట్టుపై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో గ్రాండ్గా నిర్వహిస్తోంది తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్. నేషనల్ డెఫ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. ఎల్బీ స్టేడియం వేదికగా 4వ సీజన్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇవాల్టి ఫస్ట్ మ్యాచ్ లో తెలంగాణ జట్టుపై ఢిల్లీ టీం 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన తెలంగాణ టీం 14.5 ఓవర్లకు 61 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లు నవీద్ ఖాన్ 3 వికెట్లు, లోకేష్, దీపక్ చెరో 2 వికెట్లు, ధీరజ్ 1 వికెట్ తీశారు. 62 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ టీం 7 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. వికెట్ నష్టపోకుండా విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు నవీద్ ఖాన్ 7 ఫోర్లు, 1 సిక్సర్తో 37 రన్స్, లోకేష్ 3 ఫోర్లతో 20 పరుగులు చేశారు. ప్రతిష్టాత్మక జాతీయ డెఫ్ క్రికెట్ టోర్నమెంట్ 4వ సీజన్ 9 రోజుల పాటు జరుగుతుందన్నారు నిర్వాహకులు. ఈ పోటీలను ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ప్రతినిధులు తెలిపారు. తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడుతున్నాయంటున్నారు ప్లేయర్లు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఆటపై ఉన్న ఆసక్తితోనే ఈ స్థాయికి చేరామంటున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లకి ఏమాత్రం తక్కువ కాకుండా సత్తా చాటుతామని ధీమాగా చెబుతున్నారు.
రేపటి మ్యాచ్లో మొదట ఢిల్లీ వర్సెస్ పాండిచ్చేరి, మహారాష్ట్ర వర్సెస్ ఛత్తీస్గఢ్ టీంలు తలపడతాయి. నరేష్ సూర్య ఫిట్నెస్ ఎక్స్పోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. శంషాబాద్లోని రాజ్మహల్ ఫంక్షన్లో జరిగిన ఈ పోటీల్లో ఉమెన్ బాడీ బిల్డింగ్ బికినీ షోలో రష్యాకు చెందిన మరియా విజేతగా నిలిచింది. విజేతలకు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ పూజా శర్మ, నరేష్ సూర్యలు మెడల్స్ అందించారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పో గ్రాండ్ గా ముగిసింది. శంషాబాద్లో నరేష్ సూర్య ఫిట్నెస్ ఎక్స్పో పేరుతో జరిగిన ఈవెంట్ ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా ఫిట్నెస్ మోడల్ పూజా శర్మ హాజరయ్యారు. 3 రోజులు జరిగిన ఈ పోటీల్లో మెన్స్ బాడీ బిల్డింగ్ ఫిజీ, క్లాసిక్ బాడీ బిల్డింగ్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మేల్ ఫిట్నెస్ మోడల్, విమెన్స్ ఫిజిక్, విమెన్స్ బికినీతో పాటు 10 విభాగాల్లో కాంపిటీషన్ నిర్వహించారు. మెన్స్ క్లాసిక్ బాడీ బిల్డింగ్ విజేతగా అమర్దీప్, విమెన్స్ బికినీ, విమెన్స్ ఫిజిక్ ఈవెంట్స్ లో మరియా గెలిచారు. వీళ్ళకి మోడల్ పూజా శర్మ, నరేష్ సూర్య బహుమతులు అందజేశారు. Feeling amazing, so a little bit tired, but it's worth it. So it's my first competition. I'm so happy I won both positions as fitness bikini and women's physique. So I'm so happy. It's a big experience for me. Very first time I did this in my life, and I'm so proud of it. I want to say I'm so glad to work in my multi-fit gym. So I have an amazing team there. With their help, I got this first place. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మంది బాడీ బిల్డర్లతో పాటు దుబాయ్, ఖతర్, రష్యాలకు చెందిన బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ ఎక్స్పోలో పూజా శర్మ, అంకుర్ శర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.